Run, sir. Run, sir. Siddharth, come, Siddharth. Please. నా పేరు నిశ్చింతన్ నాలెడ్జ్ అండ్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ అనే ఎన్జిఓకి ప్రెసిడెంట్. ఇది మేము కండక్ట్ చేస్తున్న 35వ ఈవెంట్ అయితే హైదరాబాద్ అండ్ బెంగళూరు, అలాగే చెన్నైలో, విజయవాడ, విశాఖపట్నంలో కూడా మేము చేసాం ఈ కేసు. సో బేసికల్ మేము 2017లో ఒక ఎన్జిఓగా స్టార్ట్ చేసాము. చేసి ఇప్పటిదాకా మనం 2,000 మందిని గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో రకరకాల వేదికల మీద ఎవ్రీ 6 monthsకి ఒక ఈవెంట్ చేస్తాం. ఈసారి మాకు జేఎన్టీయూ వారి సహకారంతో ముఖ్యంగా మన వీసీ గారు కట్ట నరసింహారెడ్డి గారు, అలాగే మన రిజిస్ట్రార్ గారు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు, ప్రొఫెసర్ సురేష్ గారు ఎస్పెషల్లీ డైరెక్టర్ హ్యూమన్ అఫైర్స్, అలాగే ప్రొఫెసర్ రజనీ గారు డైరెక్టర్ యూఐసి. సో వీళ్ళు చాలా ప్రోత్సహించి మా జేఎన్టీయూ ఆడిటోరియంలో ఇలాగా ఒక మంచి కార్యక్రమం చేయమని అడిగినప్పుడు వై డోంట్ వి బ్రింగ్ హెచ్ఆర్ హెడ్స్ని, అలాగే మన ప్రిన్సిపల్స్, కాలేజెస్లో ఉన్నటువంటి ఈపీఓస్ని, అకాడమిక్స్ని, ఇండస్ట్రీని కలిపి ప్రోగ్రామ్ ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఈ మధ్య ఇండస్ట్రీ ఎకాడమిక్స్లో గ్యాప్స్ ఏదైతే పెరుగుతున్నాయో వాటిని అడ్రస్ చేసుకుంటూ కొన్ని చర్చా వేదికలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రముఖులు హెచ్ఆర్ హెడ్స్ దగ్గర ఒక 200 మంది హెచ్ఆర్ హెడ్స్ కావచ్చు, 200 మంది నుంచి 300 మంది మన ప్రిన్సిపల్స్, టీపీఓస్ కావచ్చు ఈ కార్యక్రమానికి హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించి చక్కగా ప్రసంగాలు అందించి స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్స్ ఏ విధంగా చేయొచ్చు, దానికి ఏ విధంగా తోడ్పడదు అన్న అంశాలపైన డిస్కషన్స్ జరిగినాయి. అలాగే ఇండస్ట్రీకి, అకాడమిక్స్కి ఏ విధంగా గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తూ స్టూడెంట్స్కి రేపు ఫ్యూచర్లో ఏ విధంగా మనం ప్లేస్మెంట్స్ పరంగా హెల్ప్ చేయొచ్చు అన్న అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం ఈ ఈవెంట్. సో దీనికి అనుగుణంగా చాలా వరకు యూనివర్సిటీకి కానీ, యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్కి కానీ సపోర్ట్ చేస్తున్నటువంటి హెచ్ఆర్ హెడ్స్ని, అలాగే ఆ హెచ్ఆర్ హెడ్స్తో మంచి అనుబంధాలు పెంచుకుంటూ వాళ్ళ ప్లేస్మెంట్స్కి, కాలేజీ ప్లేస్మెంట్స్కి హెల్ప్ చేసినటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని, ఆ ప్రిన్సిపల్స్ని సత్కరించుకోవడం అనేది ఈరోజు జరిగింది. సో మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. And there are around 200 participants who are happily participated here, and the outcome is mainly focused on academia and industry interactions. Thank you.